Hello guys, we Valu Stories and welcome to day 36 in 365 days 365 vlogs. ఈరోజు వచ్చేసి మన వ్లాగ్లో వినీత్, లక్కీ, భార్గవ్ అందరూ వస్తారనమాట. సో ఈరోజు ఏంటంటే నిన్న హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ చూసినాం కదా, ఈరోజు పవర్ లూమ్స్ కూడా చూద్దాము. సో అవి ఏంది, ఎట్లా ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేకాకుండా లైక్ మేము వేరే విలేజ్ కూడా పోదాం అనుకుంటున్నాం కదా, వెల్లంకి కూడా పోయి అక్కడ లైక్ ఇంకా పెద్ద మిషన్స్ కూడా ఉంటాయి కదా, పవర్ లూమ్స్ ఉన్నాయా. సో అది అక్కడికి కూడా వెళ్ళి లైక్ ఇంకా అక్కడ ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి బ్లాగ్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తా. సో అది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు వచ్చేసి లైక్ వెల్లంకికి వచ్చినాం. మార్నింగ్ బ్లాగ్లో చెప్పినా కదా వెల్లంకికి వెళ్తున్నాం అని చెప్పేసి. ఎందుకు ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చినామని అంటే సిరిపురంలో నిన్న శారీస్ ఎట్లా డిజైన్ చేస్తారు, ఆ డిజైన్ ఏంది అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాం. అండ్ ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మనకి బెడ్షీట్స్ ఉంటాయి కదా, ఆ మేకింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. ఎస్పెషల్లీ వెల్లంకికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది పెద్ద గోడౌన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది టై అండ్ డై కూడా మనకి వెనకాల జరుగుతుంది. అండ్ ఇది గోడౌన్లో మీకు అలాగే చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ ఉంటుందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చిన. లైక్ లేట్ చేయకుండా లైక్ ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఎవ్రీథింగ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ బ్లాగ్. నిన్న వార్పింగ్ ఏందో చూసినాం కదా, వార్పింగ్ అయితే బెడ్షీట్స్ కైనా లైక్ ఏ విధమైన క్లాతింగ్ కైనా వార్పింగ్ సేమ్ ఉంటుంది అంతే కదా. సో వీడిని ఎందుకు అడుగుతున్నా అంటే వీడు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు అన్ని చూసుకుంటాడు అనమాట. వీనికి కొంచెం ఐడియా ఉంది వాటిపైన. సో వార్పింగ్ అయితే అన్నిటికీ సేమ్ ఉంటుంది అనమాట. సో వార్పింగ్ తర్వాత జరిగే డిజైనింగ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంటే లైక్ శారీస్కి బెడ్షీట్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏందో చూసేద్దాము, లెట్స్ గో. సో గైజ్ మనమైతే నిన్న శారీస్కి చూసినాం కదా, వార్పింగ్ అయిపోయిన తర్వాత ఇగో ఇట్లా లైన్స్ డిజైన్స్ చేసినారు కదా. సో ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ దీనికి రబ్బర్స్ చుడతారనమాట. సో దట్ ఏంటంటే మనకి కలర్ ఈ చుట్టిన ప్లేస్లో అక్కడ అంటకుండా. సో ఇది సెకండ్ ప్రాసెస్. అంటే బెడ్షీట్స్కి అండ్ శారీస్కి సేమ్ అనమాట, ఇంతవరకు ప్రాసెస్ సేమ్. అండ్ ఇక్కడ నుంచి కొంచెం కొంచెం చేంజ్ అయ్యకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇది డైయింగ్ చేసిండ్రు. సో ఇది ఇక్కడ మనకి 3 ప్రాసెసెస్ కనిపిస్తున్నాయి చూడండి, అది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది డైయింగ్ రూము. సో ఇక్కడనే మన క్లాత్స్కి డై చేయడము అవన్నీ చేస్తారనమాట. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము లైక్ రోజు ఎంత సేవ్ చేస్తారు, లైక్ ఎన్ని క్లాత్స్ వరకు డై చేస్తారని చెప్పేసి. సో అది యాక్చువల్లీ ఇక్కడ రాగానే ఇప్పుడు సో ఇట్లా హాట్ వాటర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం, నాకు కూడా అంత ప్రాసెస్ తెలీదు. సో వాళ్ళని స్టెప్ బై స్టెప్ అసలు ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాము. సో యాక్చువల్లీ డైయింగ్ చేసే రూమ్లో ఇద్దరు అంకుల్ ఉన్నారనమాట. సో వీళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు డైయింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎట్లుంటుంది అని చెప్పేసి. సో అంకుల్ అక్కడ మనకి ఇట్లా రబ్బర్ చుడతారు కదా, సో క్లాత్కి. సో డైయింగ్ చేయాలంటే మనకి స్టార్టింగ్ ఏం చేస్తారు? స్టార్టింగ్ అయ్యి నానబెట్టుకుంటాం వాటర్లో, అంటే దీంట్లో వేడి నీళ్ళలోనా మామూలు వాటర్లో నానబెట్టుకున్న తర్వాత మన రంగు ఉంటుంది కదా, సర్ఫ్ ఆయిల్ వేసి నానబెట్టిన తర్వాత నూనె నానాలంటే సర్ఫ్ ఆయిల్ పోసి నానబెట్టి తొక్కి
ఓకే. తర్వాత మన రంగు ఉంటాయి కదా, అవును, బ్లాక్ రంగు కదా ఇది, రంగులు అక్కడికి తీసుకొచ్చి దాంట్లో వేసి అవి పెట్టేస్తాం, బ్లాక్ వస్తుంది. తర్వాత లబ్బర్ లిప్ అంటే ఇది వేడి దాంట్లో యాడ్ చేసి బ్లాక్ వస్తుంది అన్నమాట. అట్లా బ్లాక్ వచ్చిన తర్వాత లబ్బర్లు అవి ఉంటాయి కదా, లబ్బర్లు ఇప్పించాక తర్వాత అక్కడికి వెళ్తుంది ఇక బట్ట తయారయ్యాక. డిజైన్ అప్పుడు కనపడుతుంది. గైస్ మొత్తం పొగ అసలు వీళ్ళు ఎట్లుంటున్నారు నా లిటరల్గా నా ఐస్లో మాత్రం మొత్తం వాటర్ ఉన్నాయి. నాకు అసలు మాట్లాడుకోవడానికి కూడా సరిగ్గా వస్తుంది పొగకి. సో అయితే ఇప్పుడు డైయింగ్ చేసిన తర్వాత ఎన్ని గంటలు ఆరబెడతారు అంకుల్ ఇవి ఇప్పుడు జాడిస్తాము. అంటే ఇప్పుడు సాయంత్రం అయింది కదా, రేపు ఉదయం లబ్బర్ లూడ విక్తాం. లబ్బర్ తీసేసి మళ్ళా పాపుకొని ఆస్ మీద పాపుకొని మళ్ళా ఆరగడతారు. ఆరగట్టిన తర్వాత ఎంటు చుడతాం. ఎంటు చుట్టిన తర్వాత మొగ్గం కాడికి పోతుంది. మొగ్గం కాడికి పోయి ఆడ బట్ట తయారు చేస్తుంది. అంతే కదా. సో అది గైస్ ఇక్కడ చూడండి అసలు రోజుకి ఎంత వర్క్ జరుగుతుందో ఇక్కడ. ఇవన్నీ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఇప్పుడు అక్కడ డైయింగ్ చూసినాం కదా, డైయింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట బయటికి. సో ఇది ఆరబెట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది. సో దీంట్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇక్కడ బ్లాక్, వైట్ అండ్ ఆరెంజ్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇట్లా బ్లాక్ అండ్ వైట్. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ వాళ్ళు డైయింగ్ అయితే చేస్తారు. సో ఇది లాస్ట్ నుంచి సెకండ్ ప్రాసెస్ అనమాట. ఇది క్లాత్గా కావాలని అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇది పవర్ లూమ్స్కి వెళ్తే పవర్ లూమ్స్లో నుంచి మనకి బెడ్షీట్ బయటకు వస్తుంది. ఆ ప్రాసెస్ కూడా మీ అందరికీ చూపిస్తా. లెట్స్ గో. సో గైస్ మనకి ఒకసారి కలర్ వేసిన తర్వాత ఇట్లా పవర్ లూమ్ దగ్గరికి వస్తుంది అనమాట. సో ఇక్కడ సాంచన్ నుంచి సో అటు సైడ్ మనకి బట్ట తయారవుతుంది. సో ఇక్కడ కూడా ఎట్లుందో చూద్దాం ఒకసారి. సో ఇట్లా ఇగో గైస్ దగ్గరికి రారు ఒకసారి. సో ఇగో ఇక్కడ చూడండి మనకి ఈజీగా కనబడుతుంది. ఇగో ఇక్కడ ఒక పోగు నుంచి బట్ట ఇక్కడ తయారయ్యే ప్రాసెస్ అనమాట. సో ఇది వచ్చేసి బెడ్షీట్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ ఉంటాయి. ఒకటేమో డబల్ కాట్ అండ్ ఒకటేమో సింగిల్ కాట్. టవాల్స్ అన్నీ ఈ విధంగానే రెడీ అవుతాయి. అంతేనారా? అంతే. సో అట్లా అండ్ ఇదే అనమాట ప్రాసెస్. ఇక్కడ అట్ ఏ టైం 10 నుంచి ఎన్ని బెడ్షీట్స్ తయారవుతారో పవర్ లూమ్ పైన డిపెండ్సా? 32 బెడ్షీట్స్ రెడీ అవుతాయి అనమాట అట్ ఏ టైమ్. కాకపోతే ఈ బెడ్షీట్స్ చేయాలంటే 1 మంత్ టైం పడుతుంది కదా. 1 మంత్ పట్టదు, 2-3 వీక్స్ పడుతుంది. 2-3 వీక్ ఒక బెడ్షీట్కా? ఒక బెడ్షీట్కి 1 డే పడుతుంది. ఒక బెడ్షీట్కి 1 డే పడుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇది. అండ్ దీని తర్వాత మనకి సేలింగ్స్ ఎట్లా అవుతాయి అండ్ సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తా. సో గైజ్ నిన్న మనం నానమ్మ రాట్నం పైన కండలు పట్టేది చూసినాం కదా. సో నిన్న నానమ్మ ఒక విషయం చెప్పింది. దాంట్లో ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి నాన్న దాంట్లో అని చెప్పింది కదా. ఆ మిషన్ ఇదే అనమాట. సో ఎట్లా వర్క్ చేస్తుందో చూపిస్తా. యాక్చువల్లీ ఇది లేట్ అవ్వడం వల్ల ఇది ఆఫ్ చేసిండ్రు, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఇది కండే అంటారు. కండే కాదు, ఇది దారం అనమాట. ఈ నుంచి కండేకి ఇదంతా ప్రాసెస్ అనమాట. ఈ నుంచి ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా. సో ఈ థ్రెడ్ ఇక మీకు కనిపిస్తుందో లేదో, ఈ థ్రెడ్ ఉంది కదా. ఈ థ్రెడ్ ఏమవుతుందంటే ఈ మిషన్లోకి వెళ్ళి బయటకు వస్తుంది అనమాట. సో ఈ మిషన్లోకి వెళ్ళి ఎందుకు వస్తానంటే ఈ మిషన్లో ఈ మధ్యలో నుంచి ఉంది కదా. సో ఈ వెయిట్ వల్ల కండే గట్టిగా ఫిక్స్ అవుతుంది అనమాట దారం దానికి. సో అట్లా ఈ కండకి వచ్చి చుట్టుకుంటుంది. అట్లా ఈ కండలు అనేవి రెడీ అవుతాయి అనమాట. సో ఇది ఎందుకు యూస్ అవుతుందో బెడ్షీట్స్కి కూడా అనేది అయితే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కండ పెట్టడం అన్నది చూపించిన కదా. ఆ కండని ఈ నాడిలో పెడతారనమాట. ఈ నాడిలో పెట్టి ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఫిట్ చేస్తారు. ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత సో దీని మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ ఏందో కూడా ఒకసారి చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి ఒక్కసారి. సో నేను ఇది ఎడిట్ చేయట్లేను, ఇది న్యాచురల్ అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి బ్రౌన్ అండ్ ఆరెంజ్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి దారం, ఇది బ్లూ కలర్లో ఉంది, నేవీ బ్లూ కలర్లో ఉంది. సో మనకి ఇక్కడ ఓన్లీ ఈ కండకున్న దారంతో ఇది ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట, మిక్సింగ్ విత్ ఇది నేవీ బ్లూ తోటి. సో అది కూడా చూద్దాం ఎట్లా అవుతుందని చెప్పేసి. సో
గైజ్ మనం పవర్ లూమ్స్ పైన మనకి బెడ్షీట్స్ ఎట్లా రెడీ అయితే చూసినాం కదా. సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ బెడ్షీట్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. బెడ్షీట్స్తో పాటు మనకి టవల్స్, అంతేకాకుండా లైక్ బెడ్షీట్ పిల్లోస్ అన్నీ అయితే లైక్ దానిపైననే నేస్తారనమాట. సో లైక్ మీకు కావాల్సిన డిజైన్స్ అయితే ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో చూసింది కదా ఎంత పెద్ద ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ డిజైన్స్ గైజ్. సో ఈ బెల్లంకి ఇక్కడ సిరిపురంలో, అంతేకాకుండా పోచంపల్లిలో అయితే మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ అయితే అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో అది లైక్ ఈరోజైతే మన వ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైజ్. Until then, stay tuned for tomorrow's vlog. Bye bye.